రేయ్, నేను భోజనం చేసి పంచాయతీ ఆఫీస్కి వస్తాను, రంగడితో చెప్పండి. గేదె పెయ్యిల 2 పూట్ల మేత్తు, దున్నపోతుల తలగరెత్తు, అడ్డగాడిలా అడ్డమైన వాళ్ళతో తిరుగుతావా? ఇదిగో, గేదె పెయ్య, దున్నపోతు, అడ్డగాడిదా నీ ఇష్టం వచ్చినట్టు తిట్టకు. ఇష్టం వచ్చినట్టు తిట్టావంటే పంచాయతీలో గొడవ పెట్టేస్తానంటే. ఆ రంగడు ప్రెసిడెంట్ అయ్యేసరికి నీ కొమ్ములు వచ్చాయన్నమాట. ఈ రోజు నుంచి నువ్వు వాడితో తిరగడానికి లేదు, ఇంట్లోనే పడుండో. ఇప్పటికే నీ కడుపున పుట్టడం వల్ల నాకు చాలా చెడ్డ పేరు వచ్చింది. నువ్వు చెప్పినట్టే ఇంట్లో ఉన్నానంటే ఊళ్ళో నాకున్న పరువు కష్టపోతుంది. అమ్మా అమ్మా, ఎంత బరి తెగించిపోయావరా నువ్వు. ఇంకా నిన్ను వదిలిపెట్టా, కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పడేస్తాను. ఏమిటి, చెట్టంత కొడుకుని, పెళ్లిడికి వచ్చిన కొడుకుని కట్టి పారేస్తాడా? నేను ప్రెసిడెంట్ గా ఉన్న ఊళ్ళో అలాంటి అన్యాయాలు జరగడానికి వీల్లేదు. ఒక మేజర్ని నిర్బంధించడం చట్ట విరుద్ధం. ఆ నాగభూషణాన్ని వెంటనే పంచాయతీకి రమ్మని చెప్పు. కొడుకుని కొట్టడం నేరమని నన్ను పంచాయతీకి రమ్మన్నాడా? ఆడ నా కొడుకయ్యా, నా ఇష్టం. కొడతాను, తిడతాను, తాళతో కట్టేస్తాను. అడగటానికి ఆడేవడంట. ఓహో, కొడుకుని కొట్టినందుకు, పెళ్ళాన్ని తిట్టినందుకు, గేదెని కట్టేసినందుకు, ఆఖరికి ఎలకని బోన్లో పెట్టినందుకు కూడా పంచాయతీకి రావాలా? నేను రానని చెప్పండి. మీరు రానక్కర్లేదు, మేమే వచ్చేసాం. ఏంటయ్యా, ఏంటిదంతా? పంచాయతీ. ఇది నా ఇల్లు, నా ఇంటి ముందు పంచాయతీ పెట్టమేంటి? నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత కొన్ని కొత్త పద్ధతులు పెట్టాను. ఎలక్షన్ లో గెలవడానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగినట్టే, వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పంచాయతీ పెడుతున్నాను. ఈ పద్ధతి సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నట్లేదే. మేమే కొత్తగా కనిపెట్టాం. అయినా పంచాయతీ అని, దానికో ఆఫీస్ అని, అందరూ అక్కడికి రావడం శ్రమని, ఆ శ్రమేదో మేమే పడి అందరి సమస్యలు తీరుస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మానందం అనబడే మీ కొడుకుని కట్టేసి గదిలో పడేశారట? అవును, నన్ను కట్టేసి గదిలో పడేశారు. కావలిస్తే చూడండి. రై శివ, రాజు, మీ ఇద్దరు వెళ్ళి కట్టుపి తీసుకురండి. అలాగే. నా ఇంట్లోకి వెళ్ళమంటావా? రేయ్, అరవకు, ఆయాసం వస్తుంది. గొడవకు తీర్పు చెప్పాలంటే 2 పక్షాల వాళ్ళు ఎదురుండాలి. అది పద్ధతి. మిస్టర్ నాగభూషణం, నీ కొడుకు మేజర్. నేను మేజర్ ఏమిట్రా? మిలిటరీలోకి వెళ్ళాను. నార్మై, ప్రెసిడెంట్ గా నన్ను మాట్లాడి. చూడు మిస్టర్ నాగభూషణం, మేజర్ అయిన నీ కొడుకుని కట్టి గదిలో బంధించే అధికారం నీకు లేదు. అతనికి ఈ ప్రపంచం గురించి తెలుసు, పంచాయతీ గురించి తెలుసు, అతను ఎలా బ్రతకాలో తెలుసు. అలాంటి వ్యక్తి స్వాతంత్రానికి అడ్డుపడే హక్కు, అధికారం మీకు లేదు. ఇదిగో వింటున్నాను కదా అని మరీ రెచ్చిపోకు. మీ అన్నయ్య ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఏనాడు ఇట్లాంటి తప్పుడు పంచాయతీలు పెట్టలేదు. మాజీ ప్రెసిడెంట్ గురించి ఇక్కడ అనవసరం. ఇంతకీ ఏంటంటావయ్యా? మా కుటుంబ సమస్యల్లో నువ్వు వేలు పెడతానంటావా? వేలే కాదు, చెయ్యి, కాలు, అవసరమైతే టోటల్ బాడీయే పెడదాం అనుకుంటున్నాను. అయినా ప్రతి విషయానికి మీరే మాట్లాడడం కాదు, అవతల పార్టీ కూడా మాట్లాడాలి. చూడు మిస్టర్ బ్రహ్మానందం, ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు? మా నాన్న నుంచి విడిపోవాలనుకుంటున్నాను. అమ్మ నా కొడక, నా వాటా నాకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి. యారో వాటా గీటా అంటున్నావు. కోటా ఇచ్చానంటే తాట రేగిపోతుంది, జాగ్రత్త. పంచాయతీ ముందు మీరు ఇలా బెదిరించడం నేరంగా పరిగణిస్తున్నాను. ఈ ఆస్తి మీ స్వార్జితం కాదు గనుక, అతని తాతగారైన పరబ్రహ్మానందం గారిది గనుక, దాన్ని సమంగా 2 వాటాలేసి మీరిద్దరూ తీసుకోవాల్సిందిగా పంచాయతీ తీర్మానించడమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.